ఇందిరమ్మ ఇండ్లకు 16.7 కోట్లు రిలీజ్ అట. 5,364 ఇండ్లకు 53.64 కోట్లు చెల్లించారు. ఇప్పటి వరకు 20,104 ఇండ్ల గ్రౌండింగ్ అట. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సో మరి ఆ డీటెయిల్స్ అంతా కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎంతమందికి శాంక్షన్ చేసినాం, సో ఎంతమందికి ఇచ్చినాం, ఎంతమంది మొదలు పెట్టిండ్రు. ఎవ్రీ మండే ఒక్కొక్క జిల్లా నుంచి వెళ్ళి ఒక్కొక్క జిల్లాకి ఇట్లా మేము పైసలు ఇస్తా ఉంటాం అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పిండు. సో ఇప్పుడు ఒక 16 కోట్లు అయితే రిలీజ్ చేసిరట. 16 కోట్లు రిలీజ్ చేసిండ్రు. మరో నియోజకవర్గానికే 3,500 ఇండ్లు వీళ్ళు ఫైనల్ చేసిండ్రు. 3,500 ఇండ్లు అయితే ఫైనల్ చేసిండ్రు. మరి ఒక్కొక్కరికి 1,00,000. ఇక ఎవరెవరైతే బేస్ మఠం అయిపోతుందో, బేస్ మఠం అయిపోయిన తర్వాత అధికారులు వెళ్ళి ఫోటోలు తీసుకొని తనిఖీ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేసిన తర్వాత వచ్చినటువంటి లిస్ట్ ప్రకారం ఇప్పటి వరకు మేమైతే ఇంత పైసలు అయితే రిలీజ్ చేసినాం. ఇట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియగా ఎవ్రీ మండే పైసలు అయితే మేము చేస్తాం. అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ రావడమే వాళ్ళకి పైసలు పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామన్నామని చెప్పి ఆ సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రానికి సో ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తా ఉన్నారు.